మరోసారి రాజ్యసభ సీటును సానా సతీష్ బాబుకు కేటాయించడం అభినందనీయమని కాకినాడ జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోసా అబ్రహాం పేర్కొన్నారు. అందులో భాగంగా కాకినాడ దుమ్ములపేట విక్టరీ రివైవల్ సెంటర్ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మోజేష్ కుమార్, రాష్ట్ర సెక్రటరీ ప్రభాకర్, రాష్ట్ర కోశాధికారి శ్రీఫణి, కౌన్సిల్ జిల్లా నాయకులు ఆగమన రాజు, ఏసుదాసు, జార్జ్ బాబు, సురేష్, జాన్సన్, సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి మరొకసారి రాజ్యసభ్యులో వారిని ఎన్నుకున్నందుకు నిండు కృతజ్ఞతలు సేవకులందరి తరపున, క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అనేక మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, కానీ సానా సతీష్ బాబు గారి యొక్క విధానమే వేరు. వారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రజల మీద వారికి చూపిన మక్కువ, ప్రతి శుక్రవారం వారి గ్రీవెన్స్ పెట్టి ప్రజలకు కావలసినవన్నీ వసతులన్నీ వారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి గ్రీవెన్స్ వారే స్వయాన పరిశీలన చేయడం కూడా తెలుసు. అంతేకాదు, మొట్టమొదటిగా గౌరవవేతనం మొదటిసారి మేము ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదటిగా రాష్ట్రంలో స్పందించిన వ్యక్తి సానా సతీష్ బాబు గారే. ఇంకెవరు స్పందించలేదు. వారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ వేతనం పడడంలో మొదటి ప్రాధాన్యం వారే చేస్తారు. ఇలా వివిధ అంశాలపై ఒక క్రైస్తవ లోకానికే కాకుండా, సేవకులకే కాకుండా మొన్న ఐపీఎల్ పెట్టి వేల మంది యువతని ప్రోత్సహించారు. వారి యొక్క ఆనందానికి హద్దులు లేవు. కొన్ని వేల మందికి కొరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాకినాడ ప్రజలను సంతోషమైన రీతిలో తీసుకుని వెళ్తున్నారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో వారు రాజ్యసభకు ఎంపిక అవ్వడం చాలా సంతోషం అండి. మరి ఇలా అనేకమైన రీతిలో కొత్త వారికి, పనిచేసే వారికి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతేకాదు, మొన్నటిలోనే కాకినాడ నుంచి కోసాద జిల్లా రాష్ట్ర సెక్రటరీగా సుస్మిత గారిని కూడా ఎన్నుకున్నారు. ఇలా కొత్త ముఖాలని, చదువుకున్న వారిని, పనిచేసే వారిని ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తుంది. ఇలాగ మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పక్షంగా మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెలలో ఒక రోజు మేము రాష్ట్రం కొరకు, ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అని వందల సంఖ్యలో పాస్టర్స్ పాల్గొని రాష్ట్ర క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్ర పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తయిపోతే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తాను.